ఎలా ఉన్నారు అందరూ? ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. డిసెంబర్ 31కి మా పిల్లల కోసం నేను స్పెషల్గా చేస్తున్న ఐటమ్స్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అండి. దీనికి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని ఒక 10 నిమిషాల ముందే కడిగి నానబెట్టుకోవాలండి. అలా ఎందుకు చేయాలి అంటే రైస్ తొందరగా కుక్ అవుతుంది, అలాగే పొడి పొడిగా ఉంటుందండి, ఇరిగిపోకుండా. రైస్ని కడిగేటప్పుడు కూడా మనం చాలా స్మూత్గా వాష్ చేసుకోవాలి, అప్పుడు ఈ రైస్ చాలా బాగుంటుంది. పిల్లల కోసం కేఎఫ్సి చికెన్ కూడా ప్రిపేర్ చేస్తానండి. అది పూర్తి వీడియో అయితే నేను ముందు చేసిన ఛానల్లో పెట్టాను, మీరు అక్కడ చూడొచ్చు. ఇది నేను టైం సరిపోక ముందే మిక్స్ చేసుకొని జస్ట్ ఫ్రై చేస్తున్నాను, చూడండి. ఇవి టెక్నిక్ వాడితే ఇది చాలా క్రిస్పీగా రెస్టారెంట్ స్టైల్లో దొరికే కేఎఫ్సి లాగే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, చూసారు కదండి. కరెక్ట్గా కొలతలుగా వాటర్ పోసుకుంటే చాలా పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి. నాకైతే బిర్యానీ పర్ఫెక్ట్గా వచ్చింది, వీడియోలో చూస్తున్నారు కదా. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నానండి. ఇక్కడ మనకి కేఎఫ్సి చికెన్ కూడా రెడీ అయిపోయింది, చూడండి. కలరు అండ్ క్రిస్పీ రెస్టారెంట్ లాగే ఉంటుందండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను స్వీట్ కోసం అండి సేమియాలు తీసుకున్నాను. ఇవి చాలా సన్నంగా ఉంటాయి కదండి. ఈ సేమియాలతో నేను స్వీట్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా నెయ్యి వేసుకుని బాదం పప్పు కిస్మిస్ తోటి ఫ్రై చేసుకుంటున్నానండి. మీ దగ్గర జీడిపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ బాదం పప్పు కిస్మిస్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే మనం ఈ సేమియాను కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైనా మనం స్వీట్లు తయారు చేసేటప్పుడు దీన్ని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మనకి డిమార్ట్లో కూడా దొరుకుతుందండి. నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యూస్ చేశాను. మొత్తం వీడియో కవర్ చేయడానికి నా దగ్గర టైం సరిపోక ఇలా చేస్తున్నాను. ఈసారి ఈ స్వీట్ ఫుల్ వీడియో చేసి పెడతాను. చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి స్వీట్. తక్కువ ఐటమ్స్ అండి, షుగరు, సేమియా, డ్రై ఫ్రూట్స్, అంతేనండి. ఇది ముస్లిమ్స్ ఎక్కువ తయారు చేసుకుంటారు రంజాన్లో. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. మొత్తం ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి నేనైతే రెడీ పెట్టేశాను. ఒక్కొక్క ఐటము చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. మా పాపలు ఇలా ప్లేట్లో పెట్టి రెడీ చేశారు. నాకైతే కేఎఫ్సి ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఎలా ఫ్రై అయ్యిందో. చూసారు కదా, అలా పీసెస్లా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మంచిగా కుక్ అవునట్టండి, లేదంటే లోపల ఉడకదు. ఇది స్వీట్ ఐటమ్ అండి. అలాగే బిర్యానీలో పీసెస్ కూడా ఎలా ఉడికినాయో ఒకసారి చూడండి. మనం బిర్యానీ చేసుకున్నప్పుడు కూడా ముందే చికెన్ బాగా కుక్ అయ్యేలా ఉంచాలండి, అప్పుడు బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, కేఎఫ్సి దగ్గర మనం సోసులు పెట్టామండి, కేచప్ అండ్ మైనస్. ఈ రెండు కేఎఫ్సీలో కాంబినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి సలాడ్ అండి. సలాడ్ కోసం సైడ్ డిష్గా పెట్టేస్తాను కట్ చేయకుండా. అలాగే కచంబరి కూడా ప్రిపేర్ చేశాను. 7 అప్ డ్రింక్ కూడా పెట్టుకున్నాము. మా పిల్లలు మేము డిసెంబర్ 31 పార్టీ చేసుకుంటున్నామండి, అందుకని ఐటమ్స్ అన్నీ తయారు చేశాను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి. మీరు నా ఛానల్ ఓపెన్ చేసి
మీకు పిజ్జాలు కానీ, బర్గర్లు కానీ, కేఎఫ్సి చికెన్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ నా ఛానల్లో ఉన్నాయండి, మీరు చూడవచ్చు. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి.